సూర్యాపేట జిల్లా తుంగతుర్తి పరిధిలోని తిరుమలగిరిలో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు ఢీ అంటే ఢీ అనేలా వ్యవహరించారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ ఘటనలో రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలకు గాయాలయ్యాయి. అయినా నేను ఇంకో ఓపిక పోతుంది. మీరు బలి చట్టాన్ని మించి అతీతంగా పోయి పనిచేస్తూ ఉన్నాడు, తప్పులు చేస్తూ ఉన్నాడు. కరెక్ట్ కాదు. అయినా నేను ఇంకో ఓపిక పోతుంది. మీరు బలి చిన్నోళ్ళు బలి ఓపిక పోతుంది. వాళ్ళు రానియకుండా ఆపేసి అంత వాళ్ళు దాడి చేయకుండా ఆపేసి చట్టాన్ని మించి అతీతంగా. తిరుమలగిరిలో గాయపడిన బీఆర్ఎస్ కార్యకర్తలను పరామర్శించేందుకు వెళ్లిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని తిమ్మాపురం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం ఎట్టకేలకు కార్యకర్తలను పరామర్శించేందుకు జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదిరి కిషోర్ కుమార్ వెళ్లారు. తమ కార్యకర్తలపై కాంగ్రెస్ నేతలే దాడి చేశారని జగదీష్ రెడ్డి ఆరోపించారు. దాడులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసిన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతాంగం పట్ల ప్రశ్నిస్తే దాడులు చేస్తామంటే దేనికైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. టెంటులను తొలగించే క్రమంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని ఆరోపించారు. ఇలాంటి కేసులకు తాము భయపడబోమన్నారు. ఉద్యమంలో ఇలాంటి దాడులు ఎన్నో చూశామన్నారు. కాంగ్రెస్ అంటే మాకు ఎక్కువ బాగా అని చూసే ఉంటుంది ఆయన ఊరు ఇంకా కానీ ఇవాళ మనం కొట్ట కూడా మంచి అయినారు. ధర్నాలు కూర్చుంటే దుర్మార్గంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొద్దిమంది గుండాలు వచ్చి ముందు కోడిగుడ్లు విసిరేసి, రాళ్లు విసిరేసి, ఆఖరికి చిల్లర బాంబులు పండుగనాడు వేల్చుకునే వాటిని తీసుకొచ్చి అంటుపెట్టి మా టెంట్ పైన ఈ చిల్లర వేషాలు, చిలిపి వేషాలతో మమ్మల్ని భయపెట్టలేరు. తిరుమలలో జరిగిన సంఘటన ఇది ప్రత్యక్షంగా ప్రభుత్వం పైనుంచెళ్ళి డైరెక్షన్ ఇచ్చి చేపించింది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి అందరికీ, నల్గొండ జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎవ్వరం కూడా తొందరపడే పని లేదు. ఈ చిల్లర దాడులు మనం భయపెట్టలేవు. ఇది పక్కదారి పట్టించడం కొరకు రైతుల సమస్య. రైతులు వేలాదిగా లక్షలాదిగా రోడ్ల మీదకి వస్తున్నారు. దాని నుంచి తప్పించుకోవడం కొరకు ఏదైతే ఈ రైతులందరూ కూడా ఈ రకంగా అసంతృప్తి ఉన్నారని ఢిల్లీకి పోయిందో, అక్కడ అధిష్టానానికి కూడా ఈయన దొంగతనం బయటపడుతుందో, రేవంత్ రెడ్డి చెప్పే అబద్ధాలు మనం నమ్మకూడదనే నిర్ణయానికి అధిష్టానం ఏదైతే వస్తుందో, ఇటువంటి సందర్భంలో ఇది రైతులు కాదు చేసేది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పాలని, బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఘర్షణలాగా జరుగుతుంది అని చెప్పాలని చెప్పి ఒక చిల్లర ప్రయత్నంలో భాగంగా ఈ దాడులు చేస్తా ఉన్నాడు. మొన్న సిద్దిపేటలో హరీష్ రావు గారి నివాసం పైన చేసింది కావచ్చు, ఇవాళ ఇక్కడ జరిగింది కావచ్చు, ఈ ప్రభుత్వం యొక్క చిల్లరతనాన్ని బయటపెడుతుంది. ఈ చిల్లర వేషాలతో మమ్మల్ని పక్కదారి పట్టించలేరు. ఇటువంటి అన్ని మీ బాసులు గతంలో చేసేపోయారు. మీ బాసులు చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి ఇటువంటి అన్ని చేసే కేసీఆర్ ముందట నిలబడలేకపోయారు. ధర్నాలు కూర్చుని